వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. తునిలో టీడీపీకి భారీ షాక్. టీడీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత యనమల కృష్ణుడు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వైసీపీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయి. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. గుడివాడ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్లిన వ్యక్తిని అడ్డుకున్న ఆర్డీఓ. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో మధుబాల చిత్రం యొక్క ముహూర్తం సన్నివేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఎన్నికల వేళ కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ నేత యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ రేపట్లో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్న యనమల రామకృష్ణుడితో విభేదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు తునిలో టీడీపీకి టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన ఆయన మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుతుంది. ఇవాళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాల్లో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను శాశ్వతాల నా అనుచరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం, పత్తిపాడు, కాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అవ్వని నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం, కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదర భావంతో మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరులన్న ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక
కుటుంబాన్ని కానీ కులవాన్ని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లీడ్ కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా చేశారు. అదేవిధంగా యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100% అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రామారావు శివరామ గారితో పాటు ఉన్నటువంటి 10 మంది, అదేవిధంగా వంగలపూడి బుజ్జి గారి ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు రామారావి 100 మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత ఆఫ్ చేస్తామని చెప్పి ఆ దివ్య గారిని వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం ఇంత అనుభవమైన వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేసారని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు, మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం ఆర్గనైజేషన్లు పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వరకు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి, రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ఎందుచేత అంటే చిన్న కార్యకర్తలు వాళ్ళు పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు వదులుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన మోసాన్ని చాలామంది అయితే ఉరేసుకుని చనిపోవడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగ మాతో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడు మాట్లాడితే క్షమించండి. పార్టీ కోసం ఏమైనా మాటన్నా ఒకటి ఏదైనా పని చెప్పినా చేసాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు వరకు మన కుటుంబంలో కలిసి ఉన్నందుకు మీరందరూ కూడా బాగుండాలని, మమ్మల్ని మీ ప్రేమాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని, మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము. వైసీపీ విజయానికి 100% గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రె పూర్ణశ్రీ సురేష్, అధ్యక్షులు రేవల సత్యనారాయణ ఆధ్వర్యంలో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డు పరిధిలో ములగడ హౌసింగ్ కాలనీ, హిమాచల్ నగర్, లక్ష్మీనగర్, మాజీ సైనికుల కాలనీలో ఇంటింటా ప్రచారం చేస్తూ అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ మేరకు ప్రజలతో కొంతసేపు ముచ్చటించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కోలా గురుగులు, పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు పీలా ఉమారాణి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్లమెంట్, సిటీ నాయకులు, రాష్ట్ర మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షుల సభ్యులు, బూత్ కన్వీనర్లు, సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్ షో మరి ఈరోజు 59వ వార్డులో పురి సురేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే రావుల సత్యనారాయణ గారు వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటర్ గారు పురి పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. మరి ఈ ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతే, ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా
ఈరోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా, అలాగే డబ్బులు ఈరోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది. అవి చాలామందిని బంగారంతో కూడా ఈరోజు వాళ్ళు మభ్యపెట్టి, బంగారాలు ఇచ్చి మభ్యపెట్టి, నాయకులకి మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేయించుకుందామనే పరిస్థితి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా ఈరోజు ప్రజలంటూ కరోనాలో బతికేరా పోయారా అని కూడా అడగకుండా ఈరోజు ఎవరికి 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. అలాంటిది ఈరోజు ఏంటంటే డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్యపెట్టి వచ్చే నాయకులకు, టీడీపీ నాయకులకు ఈసారి బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్లీ రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాయని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీహరిపురంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేస్తాను అన్నారు. సీఎం జగన్ నన్ను నమ్మి ఇక్కడ సమన్వయకర్తగా నియమించారని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అలాగే మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించారని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి నా విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 91వ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు జగన్మోహన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా సవాల్ విసిరిన నేపథ్యంలో సిద్దిపేట నుండి హైదరాబాద్ కు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు హైదరాబాద్ గన్ పార్క్ వద్దకు సిద్దిపేట నుండి దాదాపు 100 వాహనాల్లో బయలుదేరారు. వందలాది మంది కార్యకర్తలు ఎవరికి వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా
6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. ఎందుకంటే మీకు అలవాటు, గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తెప్పిన చరిత్ర మీకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని చరిత్ర మీకున్నది. ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా, అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా. 5 ఏళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం, అక్కా చెల్లెళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద అందడం, 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే 4000 రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు. ఆ 4000 రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు. ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం, కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడతా ఉన్నారు. ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకు ఇచ్చారు. మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత. మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం, మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నా పేరు చెప్పగానే ఆర్డీఓ తక్షణమే నన్ను బయటకు పంపించి వేసి నాపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పారని కొడాలి వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు మీడియా ముందు వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీఓ తనను బయటకు పంపించి వేశారని, పోలీసులను పిలిపించి ఇతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వరరావు తెలిపారు. తాను దళిత కులానికి చెందిన వాడినని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో తాను ఎన్నికలలో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, తనను రిటర్నింగ్ అధికారి బయటకు పంపించి వేయడంతో అక్కడే మరే అభ్యర్థి కోసం వచ్చిన కొంతమంది లాయర్లు ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో మరలా తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వరరావు తెలిపారు. దళితుడు అయినందువలన ఆర్డీఓ తనను అవమానపరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు, నా కుచ్చికాయలపూడి గ్రామం, గుడ్లవల్లేరు మండలం. నేను ఇండిపెండెంట్గా నామినేషను వేయడానికి వెళ్ళినాను. వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు, 10 నెంబర్ వేసి నా పేరు రాస్తున్నారు. చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసుని పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ లోన గొడవ అయింది. గొడవ అయిన తర్వాత సరే మేము ఏం కూడా చూస్తారని మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్సి హ్యాండిక్యాప్, మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడి వాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మేము ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉన్న పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అన్నీ సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. ఇప్పుడు అది ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీకు. అదే కృష్ణ గారి మీద ఆర్డీఓ మీద కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ఎలక్షన్ కమిషనర్, ఆర్డీఓ గారు ఇద్దరు కూడా నేను దళితుని కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్ తెచ్చి హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా, నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ప్రతి మానవుడు కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి వీళ్ళు ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 10 అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా. విశాఖ జిల్లా కొత్త గాజువాక ఉడా కాలనీ పల్లావారి మామిడి తోటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో షార్ట్ ఓకే ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం మధుబాల ఈ చిత్రం యొక్క ముహూర్తపు మొదటి షాట్ తీసుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తస్మాత్ జాగ్రత్త చిత్రం డైరెక్టర్ ఉదయ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో డైరెక్టర్ దేవకార్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు బూక శివ, రైటర్ జిఆర్ మాట్లాడుతూ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని అన్నారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు. నర్సీపట్నంలో ఒక పల్లె వాతావరణంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ముహూర్తం షాట్ కార్యక్రమంలో సంగీత దర్శకుడు నిస్సి, హీరో గోపికృష్ణ, హీరోయిన్ శివప్రసన్న మరియు చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ శివ గారికి థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ షార్ట్ ఓకే బ్యానర్ ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వెంకటేశ్వర గుడిలో ఈ మధుబాల మూవీ ఓపెనింగ్ అవటం, అందులో నేను లీడ్గా చేయడం, ప్రసన్న గారికి కో యాక్టర్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఓటీటీ అట్లీస్ట్ ఓటీటీ అండ్ మూవీ థియేటర్ వరకు రీచ్ అయ్యి జనాలందరినీ హ్యాపీగా చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నన్ను రిఫర్ చేసిన శివాన్న, డిఓపి శివాన్నకు కూడా చాలా 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 థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. అందరూ యంగ్ యూత్ కాబట్టి అందరూ మంచిగా వర్క్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారని హ్యాపీగా చేయడం. నేను ఇది 4th ఫిల్మ్ అండి. నేను ఆల్రెడీ 3 మూవీస్ చేస్తున్నాను. ఒక 2 ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఒకటి ఆల్రెడీ గోట్ టు రిలీజ్ అనమాట. ఇది నా 4th ఫిల్మ్ అవుతుంది. ఇంకో ఫిల్మ్ కూడా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. హాయ్ అండి, నా పేరు శివప్రసన్న. ఈరోజు వైజాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మా ముహూర్తం షాట్ ఓకే అయింది. ప్రొడక్షన్ నెంబర్ 1 మధుబాలం మూవీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జీవన్ గారికి, డైరెక్టర్ గారికి, ఇంకా నన్ను రెఫర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నాకు కథ వినగానే చాలా నచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ అన్నారు. ఇలాంటి స్టోరీస్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి అండ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ మూవీ చేద్దాం అనుకున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ చేయడానికి. అండ్ స్టోరీ అయితే చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది, మీ అందరికి నచ్చుతుంది. సో సపోర్ట్ చేయండి మా మూవీకి. థ్యాంక్ యూ ఆల్. ఇదే ఫస్ట్ సార్ మీరు చేయడం? ఇదివరకు ఏం చేస్తారు మూవీలో? మూవీస్ చేశాను, బట్ లీడ్గా అయితే 2 లీడ్స్ ఉన్నారు. దీంట్లో ఫస్ట్ ఫీమేల్ లీడ్గా మొత్తం నేనే అయితే ఈ మూవీని. సో ఇది నాకు స్పెషల్ కూడా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్. షార్ట్ ఓకే ప్రజెంట్స్ మన ప్రొడక్షన్ నెంబర్ 1 మధుబాల చిత్రం ముహూర్తం షాట్ ఈరోజు మొదలైంది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. కెమెరా స్విచ్ ఆన్ మన ఉదయ్ గారు చేశారు, క్లాప్ ఇన్ మన దివాకర్ గారు చేశారు. దీంట్లో మెయిన్ లీడ్గా మన గోపి అన్న, అలాగే ప్రసన్న గారు, డైరెక్టర్గా మన శుభబుక్క గారు, అలాగే డిఓపి మన శివన్న, వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళి. అండ్ మా టీం షార్ట్ ఓకే టీం కూడా చాలా ఎంకరేజ్ చేశారు, మాకు అన్ని విధాలుగా మాకు సహాయం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ అండి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకు కూర్చున్నంత మాకు సాయం చేస్తే కంటిన్యూగా షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మీ ముందుకి త్వరలోనే చిత్రాన్ని తీసుకొస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇలాగే ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటూ మధుబాల టీం. మరి ఏ లొకేషన్లో తీస్తున్నాం సార్? నర్సీపట్నం, విశాఖపట్నం విలేజ్ బ్యాక్డ్రాప్ సార్. మొత్తం అంతా విలేజ్ లొకేషన్లో ఉంటుంది. మొత్తం షూట్ ఒక 25 days షూటింగ్ సార్. సీనియర్ ఆర్టిస్టులు ఏం పని చేస్తున్నారా? కొత్త వాళ్ళతోనే పరిచయం చేస్తున్నారా? మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే సార్. కానీ మన ఏదైనా ఫాదర్ క్యారెక్టర్ కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు అలాంటివి ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం. ఇది ఓటీటీ అనుకుంటున్నారా లేదంటే థియేటర్కే సార్? మెయిన్లీ థియేటర్ వరకే వెళ్దాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా వెళ్తామని నమ్మకంతోనే వచ్చాము, ఖచ్చితంగా వెళ్తాం. మరి మధుబాల టైటిల్ అనేసి దానికి చెప్తారా టైటిల్ కోసం? మధుబాల హీరో హీరోయిన్ సినిమాలో ఉన్న పేరుతో కాన్సెప్ట్తో పెట్టింది. వాళ్ళిద్దరు పేరులో కలిసినంత ఈజీగా సినిమాలో అంత ఈజీగా కలరండి. సో ఎలా కలిసారు, పేర్లలో కలిసినట్టుగా సినిమాలో ఎలా కలిసారు అనేది మన సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది మీరు థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా.
ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.